ఎంత సాధారణ విషయమైనా దాని లోపలుండే రహస్యాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిని మనం ఎందుకు, ఏమిటి, ఎలాలో డీకోడ్ చేద్దాం. రోడ్ యాక్సిడెంట్లోనో లేదా మరో ప్రమాదంలోనో ఏదైనా అవయవం తీవ్రంగా దెబ్బతింటే ఆ ప్రభావం మిగిలిన శరీర భాగాలపై పడకుండా వైద్యులు దానిని తొలగిస్తూ ఉంటారు. దానినే యాంప్యుటేషన్ అని కూడా పిలుస్తారు. మరి చీమలు కూడా ఇలానే తోటి చీమలకు చికిత్స చేయగలవని మీకు తెలుసా? క్యాంపోనోటస్ ఫ్లోరిడానస్ అనే రకం చీమల్లో శాస్త్రవేత్తలు ఈ లక్షణాన్ని గుర్తించారు. యుఎస్ లోని దక్షిణాది ప్రాంతాలలో కనిపించే వీటిని ఫ్లోరిడా కార్పెంటర్ యాంట్స్ అని కూడా పిలుస్తారు. రెడ్డిష్ బ్రౌన్ రంగులో అర అంగుళం సైజులో ఉండే ఈ చీమలు తోటి చీమలకు గాయమైతే చికిత్స అందిస్తాయి. ముందు గాయాన్ని నయం చేసేందుకు తమ నోటి ద్వారా ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తాయట. అయినా గాయం తగ్గకుంటే ఆ డ్యామేజ్ అయిన లింకును నోటితో కొరికి యాంప్యుటేట్ చేస్తాయి. సాధారణంగా కాలు పై భాగంలో చీమలు గాయపడితే తోటి చీమలు ఆ కాలిని తొలగిస్తాయట. లేదంటే నోటితో ఆ గాయాన్ని నయం చేసేందుకే ప్రాధాన్యమిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. 6 కాళ్లు ఉండే ఈ చీమలు యాంప్యుటేషన్ తో ఓ కాలు కోల్పోయినా పూర్తి సామర్థ్యంతో తిరగగలవట. ఇలాంటి సైన్స్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.